శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గర్భాననున్న చిన్ని బిడ్డను కాపాడిన తీరును వేదాంత రహస్యాలు శ్రోతల హృదయాలలో వింత వెలుగులను ప్రసరించే విధంగా పోతన మహాకవి అద్భుతంగా వర్ణిస్తున్నాడు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడయ్యడన్ విరట జాగర్భంబు తాచక్రహస్తకుడై వైష్ణవ మాయగప్పి కురు సంతానార్థి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచి ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో ఆ పరమాత్మ ప్రాణంకల అందరి హృదయాలనే ఆలయాల లోపల దివ్య కాంతులతో వెలుగొందే మహాదీపం. సూక్ష్మమైన కళతో అలరారేవాడు, ఎక్కడా ఏ విధమైన జారుపాటూ లేనివాడు. అట్టి జ్ఞానదీపమైన దేవుడు విరాటరాజపుత్రికైన ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. చూడనలవి కాని వెలుగులను చిందిస్తున్న చక్రాన్ని చేతితో పట్టుకున్నాడు. ఆయన అందరిలో అన్నింటిలో లోపల వెలుపలా సంచరించే విష్ణువు కదా. అట్టి వైష్ణవమాయతో కప్పివైచి కౌరవ వంశానికి అంకురమైన బిడ్డను కాపాడడానికై అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని విలాసంగా అణచివేశాడు.